సరే మాట్లాడు, ఫస్ట్ నువ్వు మాట్లాడతా. మేము ఏ రోజు యాదవ్ కమిటీకి సంబంధించిన వ్యక్తిని నేను ఏ రోజు కులం తరపున రాలేదు, ఎప్పుడు ఏం రాలేదు. నిన్న ఒక వ్యక్తి పేపర్లో యాదవనాయాలారా అన్నాడు. అంటే యాదవనాయాలారా అన్నోడు యాడున్నాడో ఎక్కడున్నాడో కూడా అసలు వాడు నాకు కనపడితే వాస్తవంగా అయితే దారుణంగా ఉంటుంది విషయం. కానీ అది సబబు కాదు. అంటే విలేకరులు మామూలుగా మనం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాము, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? యాదవనాయాలారని దేనికి అనాలా? దేని గురించి మాట్లాడాలా? ఒక ఎమ్మెల్యే గారిని 15 సంవత్సరాలు కావల్లో ఉన్న రాజకీయం చేస్తున్న వ్యక్తిని ఇంకా ఆక్సిజన్ బతికే ఉన్నాడు అన్న. అసలు నీ పొజిషన్ ఏంది? నీ క్యారెక్టర్ ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ మీడియా ఏంది? అసలు నీ మీడియా అసలు నీది మీడియానా? నీకు ఎక్కడ మీడియా నీది? చెప్పు చిలకపాటి, నీ మీడియా ఎక్కడిది? అసలు నీ మీడియాకి ఏముంది చెప్పు. నువ్వు ఒక ముసుగు దొంగవు, నువ్వు ఒక ముసుగులో ఉండి వసూలు చేసుకుంటా ఉన్నావు. అలాంటి క్యారెక్టర్ నువ్వు వ్యక్తివి. నిన్న పోయి యాదవ్ కమ్యూనిటీతో నిన్న పోయి కూడా నువ్వు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన కుక్క నువ్వు. నీలాంటి వాడు కూడా యాదవుల గురించి మాట్లాడేంత చరిత్ర నీకుందా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? నిన్నటిదాకా ప్రతాప్ అన్నను మోసి పిగిలీలు కొట్టినోడు నువ్వు. యాదవ్ కమ్యూనిటీ జోలికి వచ్చావు, దేనికి వచ్చావు చెప్పు. ఒకటే చెప్తున్నా నీకు చిలకపాటి, నువ్వు పద్ధతిగా అన్నీ మార్చుకొని నువ్వేదో డబ్బులు దందాలు ఏదో చేసుకొని ఎవరినో అడ్డం పెట్టుకొని బతుకుతున్నావు. అంతవరకే బతుకు. ఇంకా ఎగస్ట్రాలు ఏదన్నా చేస్తే చాలా విషయాలు మారుతాయి. ఇంకొకటి ఏమయ్యా, డాక్టరేటు ఒక బేద మస్తారావు అనే వ్యక్తికి డాక్టరేట్ ఇస్తే నువ్వేమంటావా? నువ్వు ఆయన స్థాయి ఏందా? కనీసం అతను గేటు దాకి హక్కు ఉందా నీకు? అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించే స్థాయి అనేది చిలకపాటి. చిలకలాగా చిలక పరుగులు బలబాకు. ఎందుకంటే దెబ్బతినే రోజులు ముందుంటాయి. ఇప్పుడు ఏదో నువ్వు అంతా ఏదో నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఎవడికి ఎవడు భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు నీకెంత బలంగా ఉందో ఇటు డబల్ ఉంటుంది. అది మటుకు నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళు విమర్శిస్తావు, ఏళ్ళు విమర్శిస్తావు, కాపులు మన కాపుల విషయంలో ఎవరు చేశారు, ఏం చేశారు? ఒక బీసీని నెత్తినేసి మీరేం చేస్తున్నారు కూడా అన్నీ మాకు తెలుసు. అంత ఎర్రోళ్ళమే కాదు. నువ్వు ఎర్రోళ్ళు అనుకుంటున్నావు. యాదవులు ఇంతకుముందు యాదవులు ఎర్రోళ్ళు, వాళ్ళు ఎర్రోళ్ళు కాదు, యాదవులు ఏరి పారేస్తారు అనుకంటే యాదవులు ఏరి పారేస్తారు. యాదవులు ఈరోజు నియోజకవర్గంలో 46 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు లేకుండా నువ్వు వస్తావా? గుర్తుపెట్టుకొని ఖబర్దార్. మీరు మటుకు చాలా జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. నీకు ప్రత్యేకంగా చెబుతుండా చిలకపాటి, నువ్వు మటుకు ఏందో అసలు మామూలుగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నువ్వే ఒక ఎమ్మెల్యేగా నేనే శాసిస్తున్నట్టు వారితో చాలా దెబ్బతింటావు. ఆల్రెడీ నువ్వు దెబ్బతిని ఉండవు. నీ చట్టంలో కూడా వేసారు కొట్టిపాడేసి. ఒకసారి గుర్తుపెట్టుకో, చట్టంలో వేసారు నిన్ను, గుర్తుపెట్టుకో. నీలాంటి వ్యక్తిని తెచ్చుకోబాకు. ఇట్లా కొట్టి ఆడ పాడేసిన వ్యక్తి నువ్వు మర్చిపోబాకు. ఒకసారి నీ ముఖం మీద ఉండే కుట్లు చూసుకో, గుర్తు తెచ్చుకో. అంతేగాని నువ్వు యాదవుల జోలికి రాబాకు. యాదవులు అంటే నువ్వు యాదవుల జోలికి వచ్చేంతరేంది నీకా? నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావా? నువ్వా? మేము ఇక్కడ పుట్టి యాదవ, అసలు ఇక్కడ పుట్టటే యాదవులు, పాతూరు అంటేనే యాదవుల్ని మర్చించే స్థాయి నీది కాదు చిలకపాటి. నా స్థాయికి అసలు నిన్ను అసలు మాట్లాడటం నాకే వేస్ట్ అనిపిస్తుంది. నీ స్థాయి అది కాదు. నువ్వే అందే దందాలు చేసుకుని వీళ్ళకాడ నా కాడ ఎన్నిసార్లు తీసుకొని ఉంటావు. అదని ఇదని నీది పేపర్ కాదు. ఒకదాని తొత్తు నువ్వు, ఒక దగ్గర నువ్వు తొత్తులాగే ఆవరించుకో. నీది మీడియా అని చెప్పుకోక బాకు. ఎక్కడ మీడియా నీదా? ఎక్కడి నుంచి వచ్చిన మీడియా నీదా? ఎక్కడ నీకు చెప్పు. నీకు పర్మిషన్ ఉందా నీకు? నా పేరు సురేష్ కుమార్ యాదవ్. ఏం పేరు? సురేష్ కుమార్ యాదవ్, పాతూరు ముద్దుబిడ్డ. ఎవడు? చిలకపాటి. రే చిలక, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. ఏం పెట్టావు నువ్వు? యాదవ్ నాయాలరా, నా యాల తాట తీస్తా. ఇది గుర్తుపెట్టుకో. బిఎంఆర్ టీడీపీ
ఆ రోజు బీఆర్సీ ఒక మాట అన్నాడు పబ్లిక్లో, బంగారు బంగారు సెంటర్లో, బిఎంఆర్ ఫ్లెక్స్ కట్టలేదని, కట్టిలేదని. గుర్తుందా నీకు? ఈరోజు బిఎంఆర్ ప్లస్ కట్టిస్తున్నారు కావాలో. ఏమైనా ఉంటున్నాయా? బిఎంఆర్ మాకు అభిమానమే, మా పార్టీ వేరే, ఆయన పార్టీ వేరే. కానీ యాదవ్ పదే పదే యాదవ్ యాదవ్ అని ఎందుకురా మమ్మల్ని గెలుపుకోండి మీరు? మేము లేని నేను ఉందా మీకున్నా? యాదవ్ చరిత్ర కాదు, జాతి కాదు, చరిత్ర. గుర్తుపెట్టుగా చిలక. నీకు ఒక మాట వచ్చి ఒక మాట నత్తోడు నువ్వు. అందరూ తెలుసు నీ బతుకు, నీ బతుకు. కావల్లో ఒక విలేకరు అని చెప్పుకునే ఒక వ్యక్తి, అతని పేరు మధుబాబు చిలకపాటి అంట, మా యాదవ కులస్తులను కించపరుస్తూ యాదవ సమాజాన్ని తలదించుకునేలా మనోభావాలు దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని ఒకసారి గమనించండి. యాదవ నాయాలారా, రాజకీయంలో విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఏం చేసుకోవచ్చు. కానీ ఒక కులాన్ని విమర్శించే హక్కు ఆ పోస్ట్ పెట్టిన అతనికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. పోతే ఇతను అసలుకి ఎవరు? ఒక విలేకరి ముసుగులు వేసుకొని శ్రీనివాసులు తోకలా అంట బిఎంఆర్ గారికి డాక్టరేట్ ఇచ్చారు ఒక గవర్నర్ చేతుల మీదుగా. అతనే రాస్తాడు, సమాజానికి ఏం సేవ చేశారని డాక్టరేట్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. కావల్లో యాదవస్తులు లేకుండా వీళ్ళు గెలిచారా? అసలు వీళ్ళు యాదవ కులస్తుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే 4-5 వర్గాలు చేసేసారు. అది రాజకీయంగా మాకు అవసరం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వంటంలో కూడా మేము కేసు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. అసలు దీని వెనక ఎవరున్నారు? ఇప్పటికే కావల్లో యాదవ కులస్తులు ఎవరు సపోర్ట్ లేరు. ఎందువల్ల అంటే ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తూ యాదవులందరూ దూరం చేసుకున్నారు. ఇంకా రానున్న రోజులుగా ఎవరు ఉండరు, ఒక్కరు కూడా ఉండరు యాదవులు ఎవరు. యాదవ కులస్తులు అంటే అతనికి తెలుసో తెలియదు బహుశా. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మొట్టమొదటి దర్శనం చేసుకునేది యాదవ కులస్తులు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలుసా నీకు? పోతే మన కావల్లో కలుగోలమ్మ గుళ్ళో ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. మేము పెద్దగోళ్ళగా పాతూరు నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన తరువాతే ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది, ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ సంగతి తెలుసా? స్థానికుడు నువ్వు అక్కడే ఉంటావుగా, మీ ఇల్లు కూడా కలుగోలమ్మ గుడి పక్కనే అనుకుంటా. నువ్వు ఎక్కడి నుంచో బయట ఊరు నుంచి పొగురూరు నుంచి వచ్చి నువ్వు మా యాదవ కులస్తుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తావా? మేము దీనికి మేము చెప్తున్న ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తికి మేము విలేకరులు కానీ సోషల్ మీడియా చేసే ఎవరినైనా సరే మీరు వ్యక్తిగతంగా మీరు రాసుకోండి, ఏమైనా రాజకీయంగా రాసుకోండి, విమర్శలు రాసుకోండి, ప్రతి విమర్శలు రాసుకోండి. కుల ఘర్షణలు పెట్టే ఇలాంటివి కానీ మటు మీరు రాస్తే మేము అసలు యాదవ నాయాలా అన్నారు. అసలు నువ్వు నిన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చావు ఒక 10 రోజులు. ఎవరి సొమ్ముతో పోయి తిరిగి వచ్చావా? ఎవరి వ్యక్తితో పోయి తిరిగి వచ్చావు? నీ జోబులో డబ్బులు తీసుకెళ్ళి తిరిగి వచ్చావా? సాటి యాదవ కులస్తుల ద్వారా కాదు నువ్వు వెళ్ళొచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక విలేకరి ముసుగులో ఉండి రియల్ ఎస్టేట్ల దగ్గర అక్రమంగా సంపాదించే రేషన్ బియ్యాల దగ్గర నువ్వు ముడుపులు తీసుకోవట్లేదా? ప్రతి ఒక్కటి త్వరలో ప్రూఫ్లతో పాటు నీ బయట పెడతామని చెప్పి ఈ విలేకరు సమావేశంలో తెలియజేస్తున్నాం. రియల్టర్ దగ్గర ఎంత తీసుకుంటావు తెలియదు అనుకుంటున్నావు. ఎవరికి ఎంతమంది దగ్గర ఎమ్మెల్యే గారి పేరు అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నావో ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ల మీద మీకు ముందు పెడతావు త్వరలో. ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటి కుల ఘర్షణలు పెట్టే వ్యక్తులు